నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇక మనం చూసినట్టయితే వైసీపీలో ఎంతవరకు పోయిందంటే పరిస్థితి, సజ్జల వల్ల అంటే పార్టీ ఊడిపోయిందని చెప్పేసి మస్తు మంది చెప్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి అది పెడచెవిన పెట్టినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే తన సొంత ఛానల్లో జాతీయ అధికార ప్రతినిధి అయిన మాట్లాడిండు ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి చేయబట్టి ఈ పార్టీ ఈ రోజు ఇట్లా ఓడిపోయిందని చెప్పిన కారణంగా ఈ రోజు ఆయన పక్కన పెట్టిందని చెప్పేసి అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి ఇంతే జరుగుతుందా? వైసీపీ పార్టీ అంటే ఇంతేనా అన్నట్టుంది. మరి దీని మీద మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవుల లత గారు. నమస్కారం మేడం. మనం ఇప్పుడు చూస్తుంటే సజ్జల్ని ఎవరైనా ఒక మాట అంటే జగన్మోహన్ రెడ్డి ఉపేక్షించేది లేదన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన గురించి ఎవరేం మాట్లాడినా కూడా అలా పక్కన పెట్టే పరిస్థితులు ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ చూసినట్టయితే ఒక డిబేట్లో అంటే సాక్షిలోని ఒక డిబేట్లో సజ్జల గురించి అధికార ప్రతినిధి ఏదైతే కొన్ని వ్యాఖ్యలు చేసి ఆయన వల్లనే పార్టీ ఓడిపోయిందని వ్యాఖ్యానించినందుకు ఈరోజు ఆయన కూడా పక్కన పెట్టిన పరిస్థితి. ప్రతి ఒక్కరు చెప్పేది సొంత పార్టీ నేతలే చెప్తున్నారు, ఎమ్మెల్యేలే చెప్తున్నారు. సజ్జలే ఏబట్టి ఈరోజు పరిస్థితి ఇక్కడికి వరకు వచ్చిందని చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డికి అది ఎందుకు చెవన పడట్లే అంటారు? అంటే జగన్మోహన్ రెడ్డిని ఇంట్లో పడుకోబెడుతున్నారు కదా. ఇంట్లో ఆయన హాయిగా పబ్జీ ఆడుకుంటున్నాడు, కావాల్సిన టైం ఆయన ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నాడు, ఆయన పనులంతా ఏం చూస్తున్నాడు. సకల శాఖ మంత్రి అంటే సీఎం తర్వాత సీఎం అంతటా ఆయన అయ్యాడు. సో రాష్ట్రానికి ఎందుకంటే యాక్చువల్లీ సలహాదారుడు వచ్చి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టడు, అలాంటిది ఆయన ప్రెస్ మీట్లు కూడా పెట్టాడు. ఆయనే అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్తాడో అది వచ్చి ఈయన బయట ప్రెస్ మీట్ పెట్టి ఈయన చెప్తాడు, ఏ రోజు సీఎం మాట్లాడు. ఇవన్నీ కూడా ఈయన నడిపిస్తున్నదే కదా, జగన్మోహన్ రెడ్డి నడిపిస్తున్నదే, సజ్జల త్రూ నడిపిస్తున్నాడు. ఇక ఆయన యాక్చువల్లీ అపాయింట్మెంట్ ఇవ్వాలన్నా కలవాలన్నా సజ్జల త్రూ ఎవరికైనా కూడా, అంటే ఒక ఎమ్మెల్యే కలవాలన్నా, ఎంపీ కలవాలన్నా, నాయకులు కలవాలన్నా ఎవరైనా సరే ఆయన ఎమ్మెల్యేలు ఎంపీలకే ఆయన దర్శనం దొరకదన్న అనేది వాళ్ళు కూడా బహిరంగంగా చెప్పారు. ఇప్పుడు కేతిరెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మనకు చెప్పారు కదా. బయట ఓపెన్గా మేము ఏదైనా ప్రజా సమస్యలు తీసుకెళ్ళి మాట్లాడే పరిస్థితి కూడా లేదు, మేము కలవటానికి లేదు, కాటసాని గారు చెప్పారు. వీళ్ళందరూ అసలు వాళ్ళ ఆ టైంలో ఓడిపోయిన టైంలో అందరూ వరుసగా పెట్టి అందరూ చెప్పారే కదా, అన్ని ఎమ్మెల్యే అందరూ ఓడిపోయిన క్యాండిడేట్లు అంతా ఇదే కదా మొరపెట్టుకున్నారు. సరే ఆయన రవిచందర్ రెడ్డి ఆయన సాక్షి డిబేట్లోనే సో ఆయన చెప్పటం జరిగింది, ఓన్లీ సజ్జల గారి మూలానే ఓడిపోవటం జరిగిందని ఏంటంటే మాట్లాడాడు. సరే అది ఇప్పటికి తెలిసింది. అంటే ఇన్ని రోజులు అంటే వాళ్ళ ఆత్మ పరిశీలన అనేది కూడా ఆయన వాళ్ళకి లేదు. ఏంటంటే మేమేం చేస్తే అదే కరెక్ట్, మేమేం చెప్తే అదే కరెక్ట్ అనే చందానే ఉన్నారు. సరే ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్న వ్యక్తులే, వాళ్ళ అధికార ప్రతినిధులే వాళ్ళు అలా చెప్పటంతో వాళ్ళకు ఒక షాక్ లాంటిది తగిలింది. అది వాళ్ళ ఛానల్లో కూర్చొని చెప్పటమే అంతే కదా. మా పార్టీలో ఇలాంటి డ్యామేజ్లు ఉన్నాయి, మేము ఇట్లాంటి వాళ్ళం అనేది వాళ్ళే చెప్పుకున్నప్పుడు సో ఇంకా వాళ్ళకి అదే ఒక పెద్ద షాక్ లాగా అతన్ని పక్కన పెట్టడం జరిగింది. సరే ఆయనకు ఆ పోస్ట్ తీసేసారా, పక్కన పెట్టారా, అది మనకు అనవసరమైన విషయం, మాకు అనవసరమైన విషయం. కానీ అక్కడ సజ్జల అనేది ఈ గత 5 ఏళ్ళు నడిపించింది సజ్జల. అంటే సజ్జల ఏం అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడో అదైతే సజ్జల ఫాలో అవ్వటమే. అంటే అది వరకు గతంలో విజయసాయిరెడ్డి అంటే ఎలక్షన్ బిఫోర్ అధికారంలోకి రాకముందు విజయసాయిరెడ్డికి అంత ఇది ఉండేది, సెకండ్ ప్లేస్ అంటే విజయసాయిరెడ్డి గారు అన్నట్టు ఉండేది. ఇప్పుడు తర్వాత ఏమైంది సజ్జల గారిది. సరే కలెక్షన్స్ దగ్గర నుంచి ఏ మినిస్టర్ ఎంతెంత కలెక్షన్స్ ఇచ్చి పంపించినా కానివ్వండి, ఇవన్నీ కూడా చూసే బాధ్యత అంతా కూడా సజ్జల గారు. సజ్జల అంటే ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో ఇంకా భారతిరెడ్డి గారు అంతా వీళ్ళ కోటరీ ఒకటి ఉంది, ధర్మారెడ్డి కానివ్వండి, ఇట్లా కొంతమంది ఒక 5గురితో ఒక 5-6 కోటరీ ఉంది. వీళ్ళందరూ కలిసి కలెక్షన్స్ చూసుకోవటం కానీ అన్నీ అంటే పొలిటికల్గా ఒకటి మెసేజ్ ఇవ్వాలంటే ఒక ప్రెస్ మీట్ పెట్టాలంటే చేసే వ్యక్తి సజ్జల. ఇలాంటి వ్యక్తిని అంటే వాళ్ళు ఇప్పుడు ఒక దొంగని వాళ్ళు పక్కకు పెట్టారనుకోండి, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి సజ్జల కరెక్ట్ కాదు అని మొత్తం చెప్తున్నారు అనుకోండి, పక్కన పెట్టాడు అనుకోండి, ఆ లొసుకులు తెలిసిన వాడు ఎవరు? సజ్జలకు అన్నీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఏమేం చేశాడు, ఏం పనులు చేశాడు, వీళ్ళందరూ కలిసి చేసిన పనులు ఏంటి అనేది రేపు పొద్దున అన్నీ బయట వస్తాయి. సో అందుకని ఆయన బయట పెట్టడానికి ఇష్టపడాడు. సో నువ్వు కాకపోతే నీ ప్లేస్లో ఇంకొకటి పోస్ట్ చేస్తాను అనుకుంటాడు.
సో అందుకని ఆయన్ని సేవ్ చేసే ప్రయత్నాలే జరుగుతున్నాయి. అంటే ఇక్కడ అందరికీ తెలుసు ఎవరు కల్ప్రిట్, అంటే ఎవరి వల్ల ఏమైంది అనేది. వాళ్ళని తొలగిస్తే కదా ఇంకెవరైనా దగ్గరకు వచ్చి మాట్లాడడానికి ఉండేది. తప్పు చేసిన వాళ్ళని పక్కన పెట్టుకొని మిగతా వాళ్ళని దండించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు ఒకటి ఇక్కడ అర్థమవుతుంది, ఈజీగా అర్థం చేసుకునేది. ఇద్దరు కలిసి దొంగతనం చేస్తున్నారు, ఇద్దరు కలిసి చేశారు. ఒక దొంగతో చెప్పారు, అతను దొంగ అన్నాడు, ఇద్దరం కలిసి చేశాం కదా, నేను వాడిని పక్కకు పెడితే నన్ను కూడా బయట పెడతాడు కదా, సో నేను అందరికి మళ్ళీ ప్రజల దృష్టిలో నేను దొంగనవుతాను కదా, సో అందుకని నేను ఎందుకు అతన్ని బయట పెట్టాలి, సో నిన్నే పక్కన పెడితే పోద్ది కదా, మంచివాడిని పక్కన పెడతాడు, మంచివాళ్ళని పక్కన పెడతాడు, ఆ ప్లేస్ లో ఇంకో వాళ్ళు తీసుకుంటాడు, దొంగకే సపోర్ట్ చేస్తాడు. అంటే వీళ్ళందరూ దోచుకుందంటే సమానంగా పంచుకున్నారంటారా? దోచుకున్నది సమానంగా పంచుకున్నది అంత, ఎందుకంటే ఆయన ఒక జర్నలిస్ట్ గా ఉన్న వ్యక్తి. సో ఈ రోజు వేల కోట్లకు ఆయన కూడా అధిపతి. ఎలా వచ్చింది ఇవి? ఎవరు సొమ్ము? వాళ్ళ కష్టపడి ఏమైనా సంపాదించారా? వాళ్ళ కష్టార్జితం ఉందా? ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ఏమైనా కష్టపడి సంపాదించాడా? జగన్మోహన్ రెడ్డి ఏమైనా సంపాదన స్వచ్ఛమైనది అనుకుంటున్నారా? వాళ్ళ నాన్నగారు సీఎం గా ఉన్నప్పుడు వాళ్ళని వెళ్ళి బెదిరించి సూట్ కేసులు, అంటే అప్పుడు తీసుకున్న సూట్ కేసుల సొమ్ములే సాక్షులు కానివ్వండి, సాక్షి పత్రికలే కానివ్వండి, భారతీయ సిమెంటే కానీ వాళ్ళ ఆస్తులంతా కూడా అవే కదా, లోటస్ పాండ్లే కానివ్వండి, ఇవన్నీ ఎవరిది? ప్రజాధనమే కదా, ఆ ప్రజాధనమే కదా వాళ్ళది, వాళ్ళ సొంత సొమ్ములు ఏం కాదు కదా. వాళ్ళు ఏమైనా అంటే ఏమీ లేని చోటు నుంచి వాళ్ళు ఏమైనా బిజినెస్లు చేసుకుంటూ అంచులంచులుగా పైకి వచ్చిన వాళ్ళు ఏం కాదు, షార్ట్ పీరియడ్ లో పైకి వచ్చిన వాళ్ళు. సో సీఎం కాకముందు, రాజశేఖర రెడ్డి సీఎం కాకముందు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆయన సీఎం అయిన తర్వాతే కదా వాళ్ళ ఆస్తులు ఇవన్నీ. సో అందుకని చూస్తే దొంగ ఎప్పుడు బయట పెట్టడు, దొంగకే సపోర్ట్ చేస్తాడు. సో అందుకని ఎవరైనా ఏమైనా మాట్లాడినా అది వాళ్ళ వరకు, అక్కడ వరకే ఉంటదే గాని ఎప్పుడు కూడా దొంగని బయట పెట్టడు. ఇదైతే మన ఓపెన్ గా అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే మొన్నటి ఎలక్షన్స్ తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చాలా రోజులు కనిపించలేదు మనకి. అంటే ఒకటి 2 సార్లు మాత్రం ప్రెస్ మీట్ లో కనిపించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఈయన పేరు మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది. ఎందుకంటే అందరు ఏంటంటే వీళ్ళ వల్లే ఈ రోజు పార్టీ పరిస్థితికి ఇక్కడికి వచ్చిందని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అంటే వాళ్ళిద్దరు దొంగలైనా కూడా ఆలోచించుకోవాలి కదా. మరి రేపటి రోజున ఉన్న ఈ 11 మంది కూడా ఉంటారా పోతారో తెలియని పరిస్థితి కదా మరి. అంతే కదా, ఇప్పుడు 11 మంది పోతున్నా కూడా ఆయన ఏం పట్టించుకోడు. 11 మంది పోతున్నారు, దానిలో ఎంతమంది వెళ్ళిపోతున్నారు అనేది కూడా మనం లిస్ట్ తెలుస్తున్న విషయమే. రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ, సో వాళ్ళు ఆల్రెడీ బయట వచ్చేసారు కూడా. సో వీళ్ళందరూ ఎవరి మూలాన వచ్చారు, ఎవరు ఆయన వరకు రీచ్ అవ్వలేకపోవటానికి కారణం ఏంటనేది వాళ్ళు ఓపెన్ గా పబ్లిక్ గా చెప్పారు కదా. చెప్పినా కూడా ఇక్కడ ఏంటంటే చేసిన తప్పులన్నీ కూడా ఉమ్మడిగా చేశారు. సో ఇవి ఎందుకు మనం పక్కన పెడితే ఇవన్నీ రేపొద్దున పబ్లిక్ అయ్యాయంటే రేపు పరిస్థితి ప్రజల మధ్యలో మనం దొంగలు అవుతాం. సో అది అవ్వకుండా ఉండాలంటే వాళ్ళనే సపోర్ట్ చేస్తాం, వాళ్ళని పక్కన పెట్టుకుంటారు. సో వాళ్ళని పక్కకు నెట్టే ప్రయత్నం ఎప్పుడు చేయడు. సో దీనిలో ఎవరైనా బకరాలు అయిపోతారు. సో జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటంటే ప్రజా సొమ్మును దోచుకోవటమే ఆయన ధ్యేయంగా పనిచేశాడు 5 ఏళ్ళు. గతంలో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో కూడా ఆయన చేసిన పని అదే. సో వాళ్ళు కంటిన్యూ ఎప్పుడైనా సరే వాళ్ళకి కావాల్సింది ప్రజా సొమ్ము మీద వాళ్ళు బతకటమే కానీ ప్రజలకు వాళ్ళంటూ రూపాయి ఏం పెట్టి ఏమి చేసేదే ఉండదు. ఆపదలో ఉన్న రోజులు కూడా ఎవరికి ఏమి సహాయం చేసింది కూడా లేదు కదా. సో ఇవన్నీ చూస్తే వాళ్ళు ఎప్పటికీ సజ్జలని ఎంట పెట్టుకుని చేస్తాడు రాజకీయాలు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.